सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर हल्का असम्बली तांडूर के नौ मुंतखबा रुकन असम्बली बोयानी मनोहर रेड्डी की दफ्तर जमीयतुलमा जिला विकाराबाद वाक़ तांडूर पर एक तहनीती तकरीब मुनक्किद हुई। इस तकरीब से खिताब करते हुए मौलाना मोहम्मद अब्दुल्ला अजहर कासमी सदर जमीयतुलमा जिला विकाराबाद ने नौ मुंतखबा रुकन असम्बली तांडूर को अपनी और तमाम अराकीन जमीयत की जानिब से मुबारकबाद पेश की और इनकी शॉलपोशी करते हुए यादगार मोमेंटो पेश किया। मौलाना मोहम्मद अब्दुल्ला अजहर कासमी ने हाज़रीन के साथ जमीयत उलमा की तारीख़ और इसकी खिदमात मुख्तसरन बयान करते हुए कहा कि जमीयत उलमा की तरजीह हमेशा मुल्क व मिल्लत का मफाद रही है। इसकी 100 साला सुनहरी तारीख़ गवाह है कि जमीयत उलमा हिंद मुल्क व मिल्लत का एक निहायत बेशकीमती असासा है और आज़ादी से क़ब्ल और जंग आज़ादी में इसकी शानदार खिदमात और मजहबी, समाजी और फलाही मैदानों में जमीयत उलमा हिंद की सरगर्मियाँ नाकाबिल फरामोश हैं। बाद अज़ा रुकन असम्बली तांडूर बोयानी मनोहर रेड्डी ने अपने खिताब में कहा कि जमीयत उलमा ज़िला विकाराबाद और समाज सेवा सेंटर की सरगर्मियाँ और इसकी रिफाई और समाजी खिदमात को सुनकर बेहद खुशी हुई और कहा कि समाजी और तरक्याती कामों में मेरा ताउन हमेशा जमीयत उलमा के साथ रहेगा। मज़ीद कहा कि मैं तांडूर की आवाम का ममनून हूँ और अपनी 5 साला मियाद में आवाम के दरमियान एक खादिम की तरह रहते हुए हर तरह की तरक्की को यकीनी बनाऊँगा और इलेक्शन से कबल इमामों और मौज़िनीन से किए गए वादे को वो ज़रूर पूरा करेंगे। इस मौके पर रुकन असम्बली से जमीयत उलमा की जानिब से ये दरख्वास्त की गई कि बेहतरीन अंदाज में आवामी खिदमत के लिए मी सेवा और आधार सेंटर की मंजूरी को यकीनी बनाएं। रुकन असम्बली ने तयक़ुन दिलाया कि मैं इस मामले में ज़ाती दिलचस्पी लेते हुए मी सेवा और आधार सेंटर की मंजूरी को यकीनी बनाऊँगा। बहुत बड़ा फायदा ఈ మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఆఫీస్ ఉన్నారు సార్ చిన్న సేవాది ఈ మనది సెక్రటరీ సార్ ఇది స్టేట్ లెవెల్ సెక్రటరీ ఇది ఏ సమస్య వారా ఇది సమర్లా అమరేలా ఇచ్చింది 100 ఇది 4 मेंबर्स को देखो पेशेंट की ఒక డాక్టర్ కి 5 వాళ్ళు చెప్పినా राइट हाय कुर्सी में अरे वाह है धरना के सामने हां बसना के बाद में अंदर जाओ प्रवीण ने बोला और राइट राइट ఏమంటే అది నేను అప్పుడు ఎవరైనా చెప్పినా సార్ నువ్వు నీతోనే ఇస్తా అని చెప్పినా గవర్నమెంట్ది లేదు నేను ఇస్తా ఏమైనా హెల్ప్ అని ఇలా చెప్పినా ఏమో సరే సార్ గాడ్ బ్లెస్ యూ ఇంకా सर इनका थोड़ा विशेष होना सर हमारे संपत साहब और मुस्लिम वेलफेयर एसोसिएशन प्रेसिडेंट जनाब कमाल अख्तर साहब तमाम इस विकाराबाद जिले के तांडूरला ఒక 2 ఇష్యూస్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఇమాంల ఇష్యూస్ ఏమున్నాయంటే సార్ గవర్నమెంట్ అది పైసలు ఇస్తా అని చెప్తున్నా పాత గవర్నమెంట్ ఇమాం ముఅజ్జిన్కి పైసలని చెప్పినా సార్ ఏమవుతున్నా అంటే 50% మేబీ మనది కౌంటింగ్లో ఉన్నారు పైసలు వస్తున్నా దానికి ఏమవుతున్నా అంటే పాత ఇమాం పోతే వాళ్ళకి డ్యూటీ ఉంటారు కదా సార్ వాళ్ళ విలేజ్కి పోతే కూడా అదే కంటిన్యూ అవుతున్నది. మన దగ్గర ఏమంటే సార్ సమాజ్ సేవలే ఉన్నాయి అదే సమాజ్ సేవ మేము కూడా ట్రై చేస్తున్నా సార్ మీ సేవ ఇంకా ఆధార్కి ఇంకా ఏమైనా ఆన్లైన్ సిస్టమ్కి మొత్తం గవర్నమెంట్ నుంచి ఏమైనా నాకు సపోర్ట్ వస్తే ఫస్ట్ మీ సేవ సార్ మీ సేవకి ఎందుకంటే ఇది షైపూర్లో 7,000 పాపులేషన్ ఉన్నారు సార్ అకార్డింగ్ టు రూల్ 5,000 ఉంటే మీ సేవ ఇచ్చేస్తా సార్. ఇది ఫస్ట్ నేను ట్రై చేస్తున్నా ఎమ్మెల్యే సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా మొత్తం జమియత్ ఉలమాకి ఒక ఫస్ట్ నీతోని మీ సేవ వస్తే ఇంకా ఆధార్కి ఏమైనా ఆధార్ సెంటర్ వస్తే సార్ మన దగ్గర ఫ్రీ సర్వీస్ చేస్తున్నా సార్ ఇది కమర్షియల్ ఏమీ లేదు సార్. ఇది ఒక 2 రిక్వెస్ట్ ఫస్ట్లీ ఉన్నారు సార్. గాడ్ బ్లెస్ యూ
నెక్స్ట్ ఎమ్మెల్యే సార్ చెప్తా మన దగ్గర ఒక మంచి ఎన్జిఓస్ దగ్గర దాంట్లో గౌరవంగా వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇమాములు అంటే ఒక మంచి మేధావులు, ఒక మంచి కాలజ్ఞానాన్ని నేర్పేటువంటి గొప్ప వ్యక్తుల దగ్గర ఇంతమంది వ్యక్తులు నన్ను ఆహ్వానించడం, ఈ ఆహ్వానాన్ని ఎప్పటి కూడా మర్చిపోనని చెప్పి కూడా మీకు అందరి ముందర శిరస్సు ఉంచి నమస్కారం తెలుపుకుంటూ, ఈ ఎన్జిఓ వీళ్ళు కూడా ఉండడం చాలా సంతోషం. మీకు అందరు కూడా దాంట్లో పనిచేసిన వారికి నేను ఏ సహకారం కావాలన్నా గవర్నమెంట్ నుంచి కానివ్వండి, నా సొంతంగా నాకు ఏమైనా కావాలన్నా కానీ ఎల్లవేళ మీకు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా నేను సహాయ సహకారం చేయడానికి కూడా వెనకాలని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇంతకుముందు కూడా హౌజెస్ కూడా ఒకసారి చెప్పున్నాం ఒక మీటింగ్లోనే, ఎలక్షన్స్ కొద్ది ముందే ఖచ్చితంగా నేను ఏదైనా సరే ఆ రోజు ఒకటే చెప్పిన మీకు, నేను గెలిచినా ఓడినా ఖచ్చితంగా నేను ఒక కమిట్మెంట్ ఇచ్చినా ఖచ్చితంగా ఇస్తానని చెప్పున్నా. ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల గెలిచిన, ఈరోజు గెలవక ఉన్నాను ఇస్తానని చెప్పినా కానీ ఈరోజు గెలిచిన ఖచ్చితంగా ఏదో నేను ఒక మాటలు చెప్పిపోయే వ్యక్తిని అయితే గాను ఖచ్చితంగా మీకు ల్యాండ్ అలాట్ ఈరోజు గవర్నమెంట్ నుంచే నేను మీకు చేయిస్తాను. ఖచ్చితంగా ఆధార్ పర్మిషన్ తీసుకొద్దాం. ఈ మీసేవ అనేది నాకు తెలిసి మొన్ననే నోటిఫికేషన్ పడ్డదని చెప్పి నాకు ఇంతకుముందు తెలుసుకుంటే తెలిసింది. దాంట్లో మీరు అప్లై చేసుకున్నట్లుంటే నేను ఖచ్చితంగా కలెక్టర్కి చెప్పి ఆ మీసేవ మీకు ఇప్పిస్తా. ఇంకా ఏదైనా మీ ఎన్జిఓస్ ద్వారా చేయాలనుకుంటే ఖచ్చితంగా నా వంతు నేను ఏం చేయాలన్నా కానీ గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ కావాలన్నా కానీ మనం రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాం, మన ముఖ్యమంత్రి గారు కూడా మన దగ్గర ఉన్నాడు కనుక 100% చేపిస్తానని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చి ఇంతమంది మామూలు పండితుల దగ్గర నాకు మాట్లాడించే అవకాశం ఇచ్చినందుకు మీరు ఎప్పుడు కూడా మర్చిపోరని చెప్పి కూడా మీకు అందరూ